అందరికీ షలోం, షలోం, షలోం. దేవుని కృపను బట్టి, దేవుని యొక్క దయను బట్టి మనందరం సజీవ లెక్కలో ఉన్నాం. కనుక ఈ సమయంలో దేవుని యొక్క మాటలు మనం చెప్పుకుంటున్నామంటే అది దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. ఒక దినం ఒక సహోదరుడు నాతో మాట్లాడుతూ ఇలా అంటున్నాడు, అయ్యా, ఇండియాలో భూకంపం వస్తుందంట కదా, ఒక దైవ సేవకుడు ప్రవచించాడంట కదా అని చెప్తూ ఉన్నాడు. నాకు చూసి అవునా, అవును కరెక్టే, ప్రవచించాడు, చాలామంది ప్రవచించారు భూకంపం వస్తుందని అని. అంటే ఎందుకని భూకంపం మనకు రావాలి, ఎందుకని కారణం ఏంటి అని అంటే నేను అప్పుడు చెప్పాను, దేవుని యొక్క వాక్యం ఎలా సెలవిస్తుంది. నిర్గమకాండం అధ్యాయంలో కొన్ని విశేషాలు ఉన్నాయి మనకి. ఏమిటంటే ఆ రోజు మోషే ఇశ్రాయేల్ ప్రజలందరినీ తీసుకొచ్చి ఆ బయటికి ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన తర్వాత ఆయన కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తూ మళ్ళా కిందకు వచ్చేసరికి వీళ్ళు ఇక మోషే రాడు, అనవసరం అని చెప్పి ఒక విగ్రహాన్ని తయారు చేసుకొని వాళ్ళు పూజిస్తుంటున్నప్పుడు ఆ భూమి మోషే దిగి వచ్చిన తర్వాత ఆ భూమి బ్రద్దలై భూమి వాళ్ళని మింగేసి. అలాగే మన ఇండియాలో ఎక్కువ విగ్రహారాధన జరుగుతున్నది. అలాగే విగ్రహారాధనతో పాటు ఒక రాజు వంశాలుగా రాజులుగా ఉన్నటువంటి వారిని దేవుళ్ళుగా చిత్రీకరించి వాళ్ళని దేవుడు అని చెప్పి గుడిలు కట్టి వాళ్ళని ఆరాధిస్తూ ఉన్నారు. దేవుడు పూర్వకాలంలో కొన్ని దేవాలయాలు ఈ రకంగా విగ్రహారాధన చేస్తున్నప్పుడు సముద్రంలోనికి ఉప్పొంగి సముద్రం లోపలకు కూడా పంపించాడు. ఆ సముద్రం లోపలకు కూడా వెళ్ళి అక్కడ ఉన్న విగ్రహాల దగ్గర తపస్సు చేసే ప్రధానమంత్రి ఉన్నాడు. మరి ఈ ప్రధానమంత్రి, ఈ మోడీ అనే ప్రధానమంత్రి వెళ్ళి భూమి అడుగు భాగంలో ఉన్నటువంటి మరి ఆ విగ్రహాల దగ్గర తపస్సు చేశాడు. దేవుడని అందులో జీవం లేదు. ఇప్పుడు చనిపోయినటువంటి ఈ మనుషులు దేవుడిగా చిత్రీకరించినటువంటి మనుషుల్లోని జీవం లేదు. ఆ జీవము లేని బొమ్మలకు పూజిస్తున్నారు. మన దేవుడు సజీవుడు నాయన అని చెప్పి ఉన్నాను. అప్పుడు నాకు ఒక వాక్యము గుర్తొచ్చింది. మీకా 4:1 కొన్ని మాటలు రాయబడాయి, చదవడమ్మా దయచేసి. అంచె దినములలో యెహోవా మందిర పర్వతము మీదున్న శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహం వచ్చినట్లుగా జనులు దానిలోనికి వచ్చుదురు. చదవండి అమ్మా. కాబట్టి ఆ కాలమున అన్ని జనులు అనేకులు వచ్చి, ఏం జనులట? అన్ని జనులు అనేకులు వచ్చి ఏం చేస్తారు? చదవమ్మా. వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును యెరూషలేములో నుండి యెహోవాకును బయలువెళ్ళెను. యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదుము రండి. ఆయన మార్గముల విషయమై మనకు బోధించును. ఆయన త్రోవలలో మనం నడుచుకుందామని ఇప్పుడు వీళ్ళందరూ చెప్పుకుంటారంటే ఎవరు? అన్ని జనులు చెప్పుకుంటుంటారట. ఈ అన్ని జనులు చెప్పుకునే సమయము ఆసన్నమించింది. ఎందుకంటే ఈ జీవము లేనటువంటి వారిని పూజించకపోతే వారిని ఇష్టానుసారముగా రాడ్లతోనూ కర్రలతోనూ కొట్టి వారిని భయపెడుతూ ఉన్నారు. ఘోరమైనటువంటి పరిస్థితుల్లో మన ఇండియా దిగజారిపోయింది. అందుకే దేవుడి యొక్క ఉగ్రత మన ఇండియా మీదకి వస్తుంది. అప్పుడు అన్ని జనులు కళ్ళు తెరవబడతాయి, వాళ్ళ మనోనేత్రములు తెరవబడతాయి. ఇక ఉన్నతమైన శిఖరాల్లో ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల యొక్క దేశమునకు
అనేకులు అక్కడికి వెళ్తారు. మరి యూదా దేశంలో ఉన్నటువంటి యాకోబు దేవుడు ఉన్నాడు అని చెప్పి గుర్తించి అన్ని చెరువులు ఏం చేస్తారట, అక్కడికి వెళ్ళి మనం తెలుసుకుందాము రండి అంటారు. మన ఇండియాలో ప్రజలే కాదు, అన్ని చెరువులు అనేవాళ్ళు విగ్రహారాధన చేస్తున్న ప్రతి మనుషుడును తెలుసుకోగలుగుతారు, ఆయన దగ్గరికి వెళ్ళగలుగుతారు. భూకంపం వస్తే మంచిదే, నువ్వు విశ్వాసంలో ఉన్నావా, విశ్వసించావా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావా, నీకు గ్యారెంటీగా నువ్వు చనిపోయిన పరలోకం వెళ్తావు. కానీ దేవుని కలిగి లేకుండా ఉండి బతికి బట్ట కట్టిన వారు ఎవరైనా భూకంపంలో ఉన్నట్లయితే ఏం జరుగుతుందో తెలుసా, వారు అన్యులందరూ కూడా ఇది కరెక్ట్ కాదు, మన విగ్రహాలకు పూజ చేయకూడదు, విగ్రహాలు కరెక్ట్ కాదు, ఈ నిర్గమాకాండంలో 20 అధ్యాయంలో రాయబడిన విధానాలన్నీ కరెక్టే, నిజమే, ఏ బొమ్మకి ఈ నీటి కిందైనను మరి దేని రూపములకైనా మనం సాగిలబడకూడదు, నమస్కరించకూడదని యెహోవా సర్వశక్తి కలిగిన దేవుడు చెప్పాడని గ్రహించుకొని అన్ని చెరువులు ఏం చేస్తారంట, ఎత్తైన శిఖరాల్లో ఇశ్రాయేలీయుల పర్వతాలకు, ఇశ్రాయేలు దేశములకి అనేక మంది ఆకర్షించబడతారంట. ఇశ్రాయేలు దేశంలో రక్షకుడు ఉన్నాడని యేసుక్రీస్తును కూడా గుర్తిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన ప్రభువా, నీకు వందనాలు. నీ కృపలో నీ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి, భయమును తీసివేయండి. భూకంపం ఇండియాకు వచ్చినా భయపడద్దు. ఇదిగో, ఎవరైతే క్రీస్తుని కలిగి ఉన్నారో వాళ్ళందరూ నిశ్చయములో ఉంటారు కనుక ప్రభువా, ఈ భయంకరంగా అనేకమైన అమాయకమైన ప్రజలను చూడండి, ఎలా ఘోరంగా కొడుతున్నారో, రాడ్లతోనూ కర్రలతోనూ కొట్టి భయంకరమైన క్రైస్తవులను చంపేస్తూ ఆలయాలు తగలబెడుతూ బీభత్సమైన కార్యాలు చేస్తున్నారు. వీరి మీదకి దేవుని ఉగ్రత రాబోతుంది కనుక ప్రభువా, ఈ ఉగ్రతను ఎవరు తప్పించుకోలేరు కనుక అనేకులకు చిట్టగాలకి ప్రభు వైపు తిరుగుతారు కనుక మనందరం ప్రభు వైపు తిరిగి ఉన్నాం కనుక మనం దిశలో ప్రార్థన చేసుకుని ప్రభువా, నీ తట్టు తిరిగిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని కృపలో భద్రపరచమని, నీ యందు భగవంతులు కలిగి వారిని రాజ్యంలో జ్ఞాపకం చేసుకుని మా రక్షణ ప్రభువు యేసుక్రీస్తు నామమున ప్రార్థించుకుని వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. మీ అందరి విషయంలో